నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీ సిటీ ఫేజ్ 2 భూసేకరణ పనులపై తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం. పాల్గొన్న రెవెన్యూ శాఖ అధికారులు. అంగన్వాడీ కార్యకర్తలకు 5G మొబైల్స్ అందజేసిన తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని దిశానిర్దేశం. ఏర్పేడు ఎంపీపీ స్థానం టీడీపీ కైవసం. టీడీపీ అభ్యర్థి ఆదిలక్ష్మి ఏకగ్రీవం. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఏర్పేడు PSCS కార్యాలయం ఆవరణలో రైతులకు యూరియా పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. యూరియా వాడకంపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే. వైభవంగా ముగిసిన శ్రీకాళహస్తి 7 గంగల జాతర. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీ సిటీ ఫేజ్ 2కు సంబంధించి భూసేకరణ పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శ్రీ సిటీ ఫేజ్ 2కి సంబంధించి వెబ్ బ్యాండ్, LG ఫేజ్ 1, 2 పెండింగ్ భూసేకరణ పనులు, కోర్టు కేసులు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ కోర్టు కేసులను కూడా త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. వెబ్ ల్యాండ్ పై ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, సూళ్లూరుపేట RTO కిరణ్మయి, శ్రీ సిటీ జనరల్ మేనేజర్ భగవాన్, APISC జోనల్ మేనేజర్ విజయ్ భరత్ రెడ్డి, సత్యవేడు వరదయ్య, పాలెం తహసీల్దార్లు, RIలు, VROలు, కలెక్టరేట్ భూసేకరణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు 5G మొబైల్స్ తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ అందించారు. అయితే లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో 2492 మంది అంగన్వాడీ కార్యకర్తలకు, 97 మంది సూపర్వైజర్లకు, 12 మంది బ్లాక్ కోఆర్డినేటర్లకు నూతన శాంసంగ్ 5G మొబైల్ ఫోన్లను జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా సంక్షేమం, పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు 5G మొబైల్ ఫోన్లను అందజేయడం జరిగిందని, అంగన్వాడీ కార్యకర్తలు విధి నిర్వహణలో భాగంగా చేస్తున్న సేవలను అభినందించారు. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు సంబంధించిన వివరాలు నమోదు, ప్రభుత్వ పథకాల అమలులో సమర్థతను పెంచడానికి ఈ మొబైల్స్ ఉపయోగపడతాయని తెలిపారు. ఈ మొబైల్ ఫోన్స్ ధర ఒక్కొక్కటి 14,000 వంతున మొత్తం 2,601 మొబైల్స్కి సుమారుగా 3.64 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు. అధునాతన మొబైల్ ఫోన్లు వినియోగించుకొని రోజువారీ విధులలో వేగం పెంచి పారదర్శకంగా లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని అంగన్వాడీ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. మొబైల్ పంపిణీ ద్వారా జిల్లాల్లో సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ మరింత సులభతరం అవుతుందని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని వసంతబాయి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె నరసింహులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని వసంతబాయి, నోడల్ ఆఫీసర్ వాసంతి, రేణుగుంట CDPO కృష్ణవేణి, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏర్పేడు మండల ప్రజా పరిషత్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. మండల కార్యాలయంలో జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన 9 మంది ఎంపీటీసీలు, ఎంపీటీసీ ఆదిలక్ష్మిని ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీడీపీతోని మంచి భవిష్యత్తు ఉంటుందని, చంద్రబాబుతోని రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. ఏర్పేడు మండల కార్యాలయంలో ఎంపీపీ పదవికి ఉప ఎన్నిక నిర్వహించారు. ఇప్పటివరకు ఎంపీపీగా ఉన్న ఎంపీటీసీ రాజీనామాతో మళ్లీ ఎంపీపీ ఎంపికకు ఎన్నిక నిర్వహించారు. మొత్తం 16 మంది ఎంపీటీసీలలో ఒకరు మృతి చెందగా మరొకరు రాజీనామా చేశారు. మిగిలిన 14 మంది ఎంపీటీసీల్లో వైసీపీలో ఉన్న 9 మంది ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. వీరిలో నుంచి పంగూరు ఎంపీటీసీ ఆదిలక్ష్మిని ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఏర్పేడు ఎంపీపీ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. నూతనంగా ఎంపీపీగా ఎన్నికైన ఆదిలక్ష్మిని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, టీడీపీ, బీజేపీ నాయకులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి మెజార్టీ ఎంపీటీసీలు
టీడీపీలోకి రావడం హర్షణీయమని, టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని, చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి నిర్మాణాత్మక కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోల ఆనంద్, స్థానిక టీడీపీ నాయకులు ధనంజయ నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు నాగరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు. లో ఆవిడ చనిపోయారు. దాని తర్వాత ఇంకొక ఆవిడ రిజైన్ చేశారు, గీతా అని ఆవిడ. సో దానివల్ల ఎలక్షన్స్ రావడం జరిగింది. దీంట్లో ఆదిలక్ష్మమ్మ గారిని తెలుగుదేశం పార్టీలో తీసుకొని ఏకగ్రీవంగా మరి ఎన్నుకోవడం జరిగింది. వారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీంట్లో మొత్తం కలిపి 16 మంది ఉంటే ఒకరు చనిపోయారు, ఒకరు రిజైన్ చేశారు. 14 మందికి ఈరోజు ఎలక్షన్ జరిగింది. దాంట్లో 9 మంది యునానమస్గా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మరి వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీ నుంచి మేము బలపరిచిన ఆదిలక్ష్మమ్మకు సపోర్ట్ చేసి చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మరి గౌరీ గారికి, రేవతి గారికి, పద్మావతమ్మకి, రాధా గారికి, మునిరాజా గారికి, నాగరాజ్ రెడ్డి గారికి, క్షమించాలి నాగరాజ్ రెడ్డి కాదు, మునిరాజా గారికి, రవి గారికి, శ్రీనివాసులు గారికి, కృష్ణవేణి గారికి, వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా మరి వైసీపీ నుంచి ఏ రకంగా అక్కడ బాధలు పడ్డారు అవన్నీ కూడా చెప్తుంటే అవర్ణాతీతం. అలానే కాళాశ్రీలో నేను చేసే పనితీరు, కూటమి ప్రభుత్వం చేసే పనితీరు నచ్చి, అలానే చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది. శ్రీకాళహస్తిలో 7 గంగమ్మల జాతర వైభవంగా జరిగింది. నిన్న తెల్లవారుజామున 7 గంగమ్మ ఆలయం నుంచి బయలుదేరిన గంగమ్మలు వాటి స్థానంలోకి చేరుకొని భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రికి 7 గంగమ్మలు ఆయా ప్రాంతాల నుంచి తిరిగి ఊరేగింపుగా ముత్యాలమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు. వేలాదిగా భక్తులు జాతర మహోత్సవంలో పాల్గొన్నారు. ఆనవాయితీ ప్రకారం ముత్యాలమ్మ ఆలయం గంగమ్మలకు ఒక్కొక్కరికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి రూపులకు ముసుగులు తొడిగారు. అనంతరం రజకులు పసుపు ముద్దలను స్వర్ణముఖి నదిలో నిమజ్జనం చేశారు. దీంతో 7 గంగమ్మల జాతర ముగిసింది. ఎక్కడైనా ఒక అమ్మవారి మూర్తికే జాతర ఉత్సవాలు జరుగుతాయి. కానీ ఒకే రోజు 7 గంగమ్మలకు ఊరేగింపుతో జాతర జరగడం శ్రీకాళహస్తి ప్రత్యేకత. అయితే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక డీఎస్పీ నరసింహమూర్తి సూచనలతో 1 టౌన్ సిఐ ప్రకాష్ రావు, 2 టౌన్ సిఐ నాగార్జునరెడ్డి, తోటంపేట ఇన్ఛార్జి సిఐ తిమ్మయ్య, ఎస్ఐలు రవి, జ్యోతి, వెంకట సుబ్బారెడ్డి, ఎమాన్యుయలు, ట్రాఫిక్ ఎస్ఐ గోవిందు మరియు సిబ్బంది శాంతి భద్రతా పర్యవేక్షకులు పకడ్బందీగా నిర్వహించారు. ట్రాఫిక్ను 2 రోజుల ముందు నుంచే బైపాస్ వైపు మళ్లించడంతో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో 7 గంగమ్మల జాతర ముగిసింది. ప్రముఖ ఫుట్బాల్ ప్రపంచ క్రీడాకారుడు మెస్సీ ఆడే మ్యాచ్ తిలకించడానికి శ్రీకాళహస్తి నుంచి 10 మంది విద్యార్థులు బయలుదేరనున్నారు. ఫుట్బాల్ క్రీడల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు తీసుకెళ్లడం వలన విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్లో పార్వతిరెడ్డి అనే స్వచ్ఛంద సంస్థ వారు ప్రపంచ ఫుట్బాల్ క్రీడాకారిణితో మ్యాచ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనికి గాను శ్రీకాళహస్తి నుంచి 10 మంది విద్యార్థులను తీసుకొస్తామని తెలియడంతో వారు అనుమతి ఇచ్చారని వెల్లడించారు. అందుకు గాను 2 ఫుట్బాల్ జట్లను ఎన్నుకొని వారికి టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. వారిలో ప్రత్యేక ప్రతిభ కనబర్చిన 10 మంది విద్యార్థులను హైదరాబాద్ తీసుకెళ్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించడానికి ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడా రంగంలో కూడా రాణించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ బాయ్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ తీగల వెంకటయ్య, పట్టణ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్, ప్రతాప్ రెడ్డి, అస్మతు, ఆర్ముగము, ఢిల్లీ బాబు, వివిధ పాఠశాలల పీఈటీ సంఘం ప్రధాన కార్యదర్శి కిషోర్, పీఈటీలు పాల్గొన్నారు. పార్వతిరెడ్డి ఫౌండేషన్ తరఫున నేను వాళ్ళని అడిగాను. మా ఊళ్ళో పిల్లలు కూడా ఫుట్బాల్ ఆడే పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో వాళ్ళు నేను ఏమైనా తీసుకురావచ్చా అంటే ఏం పర్లేదు, మీరు ఒక 10 మందిని తీసుకురండి, స్టేడియంలో ఏర్పాటు చేస్తాము. దాంట్లో మెస్సీ గారు ఒక గేమ్ ఆడతారు, దాంతోపాటు స్టేడియం రౌండ్ తిరిగి అందరికీ కనిపిస్తారు. సో తీసుకురావచ్చా అని చెప్తే తప్పకుండా తీసుకురండి, మీకు ఎవరైతే ఫుట్బాల్ పైన ఇంట్రెస్ట్ ఉందో పిల్లకాయలు వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వాళ్ళు రేపు అటు మీద వాళ్ళు ఒక మెస్సీ అంటే ఈ జనరేషన్ పిల్లకాయలకి మెస్సీ అంటే గాడ్ ఆఫ్ ఫుట్బాల్. ఎప్పుడు మారడోనా అప్పుడు ఉండేవాడు, ఇప్పుడు మెస్సీ అంటే గాడ్ ఆఫ్ ఫుట్బాల్. సో ఒక ఫుట్బాల్ ఇంట్రెస్ట్ ఉన్న ప్లేయర్ని పోయి మెస్సీని చూసాడు అంటేనే అది ఒక లైఫ్లో ఒక పెద్ద అచీవ్మెంట్. ఏర్పేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ఏర్పేడు రైతులకు యూరియా పంపించేశారు. యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. అధిక యూరియా వల్ల వచ్చే దుష్పరిణామాలు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 1 ఎకరాకు మోతాదులో మాత్రమే యూరియాను వాడేటట్టు రైతులకు అవగాహన ఉండాలని ఆయన కోరారు. అధిక శాతం యూరియా వాడడం వలన భూమి నేల సారం తగ్గుతుందన్నారు. వ్యవసాయ పద్ధతిలో పంటను పండించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. పిఎసిఎస్ చైర్మన్ మహేష్ మాట్లాడుతూ రైతులకు యూరియా అందజేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. అవసరమైతే 4వ యూరియా బస్తాను కూడా అందజేస్తామని ఆయన తెలిపారు. యూరియా వాడకంపై రైతులకు అధికారులతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మహేష్ చేతుల ద్వారా, మా చేతుల ద్వారా ఈరోజు జరగడం అనేది ఆనందకరమైన విషయం. యాజ్ ఎ యంగ్స్టర్ ఈరోజు మహేష్ గారు మాట్లాడిన మాటలు ఎంతో అర్థం ఉంది. ఎందుకంటే ఒక మనిషి ఎక్కువ తినేస్తే ఏమవుద్ది, ఓవర్గా తినేసాం అనుకో ఊపిరాడు చచ్చిపోతాం, ఎక్కువ తినేసి పోతాం. అంటే దేనికైనా సరే ఒక లిమిట్ ఉంటుంది. అట్నే యూరియా కూడా రైతన్న ఎంత వేయాలి, ఎంత మోతాదున వేయాలి, ఎకరాకి ఎంత వేయాలి, ఇవన్నీ కూడా ఆ స్కేలింగ్స్ అనేది కూడా ప్రాపర్గా కొంతమంది తెలియని పరిస్థితి ఉంది. మహేష్ చెప్పినట్టు వాళ్ళందరికీ కూడా ఒక క్లాసెస్ అన్ని కూడా అరేంజ్ చేసి ఎంత తక్కువ యూరియా వాడితే అంత మంచిది. శ్రీకాళహస్తి ఆలయం శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
జగన్ను దెబ్బతీయడానికి తిరుమలను చంద్రబాబు వాడుకుంటున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు తర్వాత తిరుమల చుట్టూ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. దైవ సాన్నిధి తిరుమల క్షేత్రాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానిని ఒక రాజకీయ వేదికగా చేసుకొని ఆ పవిత్రతని, ఆ దివ్యధామం యొక్క గొప్పతనాన్ని పూర్తిగా మంటగలిపేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మా మీద విపరీతమైన బురద జల్లి హైందవ ధర్మానికి తూట్లు పొడుస్తున్నాము అన్న వివేచనను కూడా మర్చిపోయి రాజకీయ ప్రసంగాలు చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని నిర్వీర్యం చేశాము అన్నటువంటి భ్రమలో పడి అదే ఆనవాయితీని అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అది వైకుంఠ ఏకాదశికి సంబంధించిన తొక్కిసలాటలు కావచ్చు, తిరుమల లడ్డూకు సంబంధించిన ఆరోపణలు కావచ్చు, పరకామణి కేసుకు సంబంధించిన విషయం కావచ్చును, కొత్తగా శ్రీవారి శాలువలకు సంబంధించిన వ్యవహారం కావచ్చును, అది ఏదైనా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఉద్దేశపూర్వకంగా మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే హిందూ ధర్మాన్ని, తిరుమల క్షేత్రాన్ని ఒక ఆయుధంగా వాడుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందవచ్చును అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈరోజు చేస్తున్నటువంటి ఆరోపణలే పదే పదే చేస్తూనే సంవత్సరంన్నర కాలంగా మరో 3.5 సంవత్సరాల పాటు ఎన్నికలు వచ్చేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ దెబ్బతీయటం కోసమని దీనిని పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నది. ఏదైనా వాళ్ళ హయాంలో చేస్తున్నా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులని సవరించి విజయపురం మండల పరిషత్ అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఉత్కంఠ భరిత పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇరువైపులా 4 చొప్పున మండల పరిషత్ సభ్యులు ఉండడంతో ఓట్లలో సమానత నమోదైంది. దీంతో ఎన్నికల నియమావళి ప్రకారం లాటరీ పద్ధతిని అమలు చేశారు. ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన లాటరీ ప్రక్రియలో లక్షపతిరాజు విజయం సాధించారు. దీంతో ఆయన విజయపురం మండలం కొత్త ఎంపీపీగా అధికారికంగా ఎంపికయ్యారు. సభ్యుల సంఖ్య సమానంగా ఉండడంతో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూశారు. లాటరీ ఫలితం వెలువడిన వెంటనే లక్ష్మీపతిరాజు అనుకూలులు సంబరాలు జరుపుకున్నారు. మండల అభివృద్ధికి కృషి చేస్తారని కొత్త ఎంపీపీ లక్ష్మీపతిరాజు ఈ సందర్భంగా ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తయిందని అధికారులు తెలిపారు. లాటరీ విధానం పూర్తిగా పారదర్శకంగా నిర్వహించామని వారు పేర్కొన్నారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్.
కష్టపడి మిమ్మల్ని జీవితంలో మర్చిపోయి చరిత్ర ఇది. ఇక్కడికి వచ్చినటువంటి ఎంపీటీసీలు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నాము. తెలుగుదేశం పార్టీ తరఫున మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. మీ అందరూ నాయకులు కూడా మీ అందరూ ఆశీస్సులతో ఇన్ని సంవత్సరాలు లేనటువంటి కీర్తి వచ్చేటట్టు మీరు చేశారు కాబట్టి జీవితంలో మీ రుణం ఎంతైనా తీర్చుకొని తక్కువే. కాబట్టి ఎప్పుడైనా మిమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం. మా జీవితాన్ని పూర్తిగా మీకు అంకితం ఉన్నది అని చెప్తాను. దయచేసి శ్రీకాళహస్తి ఏఎంసీ చైర్మన్ గా ఎన్నికైన చెంచయ్య నాయుడు ప్రమాణ స్వీకారం ఈ నెల 13వ తేదీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దిశగా శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గా చెంచయ్య నాయుడుకు పదవి ఇచ్చిందని ఈ నెల 13వ తేదీన శ్రీకాళహస్తిని పంచాయతీరాజ్ అతిథి గృహం నుంచి 1500 మందిగా ర్యాలీ బయలుదేరి వెళ్లి శ్రీకాళహస్తి మార్కెట్ యార్డు నందు చెంచయ్య నాయుడు ప్రమాణ స్వీకారం మహోత్సవం నిర్వహించబడుతుందని, ఈ కార్యక్రమానికి కూటమి మంత్రులు ప్రజాప్రతినిధులు పాల్గొంటారని, ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానం పలుకుతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. 13వ తేదీ ఉదయం 9 గంటలకి మరి పిఆర్ గెస్ట్ హౌస్ దగ్గర మరి ఏఎంసీ చైర్మన్గా చెంచయ్య నాయుడు గారిని కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మీకు అందరూ తెలిసిందే. దానికి సంబంధించి 13వ తేదీ శనివారం 13వ తేదీ ఉదయం 9 గంటలకి పిఆర్ గెస్ట్ హౌస్ నుంచి భారీగా కూటమి ప్రభుత్వం ర్యాలీ దిగిపోతుంది. దీంట్లో భాగంగా మరి మంత్రులు కూడా, స్టేట్ మినిస్టర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. జనసేన నుంచి కూడా రాబోతున్నారు, బీజేపీ నుంచి కూడా రాబోతున్నారు. దగ్గర ఒక 10 నుంచి 15 వేల మందితోని భారీగా ర్యాలీ తీసి మరి ఏపీ ఏదైతే ఆఫీస్ ఉందో, మార్కెటింగ్ కమిటీ యార్డ్ ఉందో అక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా శ్రీకాళహస్తి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. అట్నే జిల్లాలో ఉండే అందరు ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించాం, ఎమ్మెల్సీలు కూడా ఆహ్వానించాం. తప్పకుండా వీళ్ళందరూ కూడా ఎవరికి వీలైతే అనుకూలంగా ఉంటుందో వాళ్ళందరూ కూడా వస్తా అని చెప్పి మాట ఇచ్చడం జరిగింది. ఇది కనుల పండుగలాగా చేసుకోవాలని చెప్పి అందరం గెలిచిన తర్వాత నేను కూడా ర్యాలీ పెట్టలేకపోయాను. సో ఎందుకు మనం ర్యాలీ పెట్టడం డిస్టర్బ్ చేయడే ఉద్దేశం లేకుండా స్మూత్గా పోవాలని చెప్పి ఆ రోజున్న పరిణామాల వల్ల గొడవలు జరగకుండా ఉండాలని చెప్పి ర్యాలీ ఆపడం జరిగింది. ఈరోజు అందరం కలిసి కూటమి సభ్యులందరం కలిసి బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా ఈ ర్యాలీ నిర్వహిస్తే అందరూ కూడా ఆహ్వానితులు తప్పకుండా రావాలని చెప్పి మీ ప్రెసిడెంట్ గారు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 14వ తేదీ రేణిగుంటలో ఎక్కడైతే మెయిన్ జంక్షన్ ఉందో మర్రిగుంట సర్కిల్ దగ్గర వాజ్పేయి గారి, దివంగత నేత వాజ్పేయి గారి విగ్రహ ప్రతిష్ఠ ఉంది. హీఈస్ సెడ్ యాజ్ గాడ్ ఆఫ్ హైవేస్. అంటే ఒక హైవే అనేది క్రియేట్ చేసి ఇంటర్ సిటీ కావచ్చు, ఇంటర్ స్టేట్ కావచ్చు, ఇది కావచ్చు, బ్రహ్మాండంగా ఈ రకంగా దారి వేసి ఈ రకంగా కూడా ప్రయాణించవచ్చు అనే దాంట్లో చూపించిన వ్యక్తి మానీయుడు వాజ్పేయి గారు. స్వర్ణ చతుర్భుజం కరెక్ట్, బ్రహ్మాండంగా చేశారు. సో వారికి నివాళులు అర్పిస్తూ శ్రీకాళహస్తిలో వారి స్టాచ్యూ పెట్టడం అనేది నిజంగానే ఆనందకరం.
అందరూ కూడా తప్పకుండా కూడా ఆహ్వానితులు తప్పకుండా రావాలా. అలాంటి మహనీయుడు మరి స్టాచ్యూ పెడుతున్నప్పుడు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి మా కూటమి తరపున అందరికి కూడా నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. 3 గంటలకి అందరూ కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అట్నే అనిగాన్ సత్యప్రసాద్ గారు జిల్లా మంత్రి గారు, అట్నే సత్యప్రసాద్ గారు, ఇక వేరే స్టేట్ సీఎంస్, డిగ్నిటరీస్ వాళ్ళందరూ కూడా సెంట్రల్ నుంచి కొంతమంది కూడా డిగ్నిటరీస్ రావడం జరుగుతుంది. కోలానంద్ గారి మా ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా ఈ పండగ వాతావరణంలో చేసుకుందామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకున్నాం. శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్గా నాకు అవకాశం కల్పించిన స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ అన్న గారికి మరియు కూటమి నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. 13వ తేదీ శనివారం చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి నియోజకవర్గంలో ప్రజలు, కార్యకర్తలు, కూటమి నాయకులు అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. మహిళా భద్రత, రక్షణ మరియు సాధికారత కోసం జోక్యాలను బలోపేతం చేయడం లక్ష్యంగా మిషన్ మోడ్లో ఒక పథకం శక్తి మిషన్ ఈ నెల 22వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. అందుకు ICDS జిల్లా విద్యాశాఖ, వైద్య శాఖ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. చిత్తూరు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి శక్తి మిషన్ టీం మెంబర్లతో శక్తి మిషన్ అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ICDS PD వెంకటేశ్వరి, DMHO సుధారాణి, DEO వరలక్ష్మి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా హెల్ప్ డెస్కులు పూర్తి స్థాయిలో పనిచేయాలన్నారు. పోక్సో, అత్యాచారం, గృహ హింస కేసులను వేగవంతం చేయాలి. ప్రతి మండలంలో నెలవారీ భరోసా సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ ఇంటర్మీడియట్ RIO, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, మైనార్టీ సాంఘిక సంక్షేమ, DRDA పోలీస్ శాఖ, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ బాల్య వివాహాలు అరికట్టాలని పోస్టర్లను విడుదల చేశారు. V2 న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీ సిటీ ఫేజ్ 2 భూసేకరణ పనులపై తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్షా సమావేశం, పాల్గొన్న రెవెన్యూ శాఖ అధికారులు. అంగన్వాడీ కార్యకర్తలకు 5G మొబైల్స్ అందజేసిన తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని దిశానిర్దేశం. ఏర్పేడు ఎంపీపీ స్థానం టీడీపీ కైవసం, టీడీపీ అభ్యర్థి ఆదిలక్ష్మి ఏకగ్రీవం. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఏర్పేడు PSCS కార్యాలయం ఆవరణలో రైతులకు యూరియా పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. యూరియా వాడకంపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే. వైభవంగా ముగిసిన శ్రీకాళహస్తి 7 గంగల జాతర, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.